బాయ్కాట్ కుకింగ్ విత్ జాతిరత్నాలు షో ఎందుకు అని తమ్మునేలు పెట్టానంటే నిజంగా నాకు ఈ కుకింగ్ విత్ జాతిరత్నాలు షో మీద రోజు రోజుకి చిరాకు అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ చూశారు కదా, ఈ సండే నేను రివ్యూ పెట్టాలి, బట్ కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వీడియోలు చేయాల్సి వచ్చింది. అది అంతకు ముందు రికార్డ్ చేసుకొని పెట్టుకున్న వీడియోలు కాబట్టి దాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే నేను చూసిన తర్వాత లిటరల్గా నాకు చెప్పాలనిపించలేదు. సెల్ ఫోన్లో చూసానులేండి, టీవీలో చూడడం కుదరలేదు. సెల్ ఫోన్లో చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించలేదు బేసిక్గా రివ్యూ. ఎందుకంటే కళ్యాణ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి రోజుకి ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు? తనూజ ఉన్నప్పటికీ, తనూజాని చూసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు తనూజ మీద చేసే బిహేవియర్ ఏదైతే ఉందో, ఆ నిఖిల్ కానీ, ఇకపోతే ఆ జడ్జి శ్రీదేవి గారు ఇచ్చే స్కోరు, ఇవన్నీ కలిపి నాకు షో మీద చిరాకు పుట్టించినాయి అనమాట. ఈరోజు మొన్న శనివారం పూట వచ్చిన ఎపిసోడ్లో తనూజ గారికి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు. తనూజ గారికి లాస్ట్ ప్లేస్ మనం అసలు ఊహించగలమా? తనూజ గారు పోయిన సీజన్లో సెకండ్ పొజిషన్ వరకు వచ్చి ఆగిపోయిన ఆవిడ ఈ సీజన్లో పట్టుమని ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్లో పట్టుమని ఒక 2-3 సార్లు ఫస్ట్ ప్లేస్ వస్తే గొప్ప. మిగతా అన్ని సార్లు థర్డ్ ప్లేస్లోనో లేకపోతే ఫోర్త్ ప్లేస్లోనో లాస్ట్ ప్లేస్లోనో పెట్టారు. అందుకే అన్నాను బాయ్కాట్ కుకింగ్ విత్ జాతిరత్నాలు షో అని. మీరు దయచేసి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి బాయ్కాట్ చేసేనే బెటర్ అబ్బా. నన్ను అడిగితే బాయ్కాట్ చేసేనే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనమాట, బాగా పొగరు బాగా పెరిగింది అనమాట కొంతమందికి అక్కడ. సో వాళ్ళకి పొగరు బలుపు తగ్గాలంటే మీరు బాయ్కాట్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. అసలు షో ఉందనే విషయం మర్చిపోతే బెస్ట్ మనం. ఎందుకంటే అంత చిరాకు పెడుతున్నారు రోజుకి. ఆ సండే ఎపిసోడ్లో మాత్రం ఆ డెమాన్ పవన్కి ఏమో ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ డెమాన్ పవన్ ఏమో మన తనూజనేమో తొక్కేస్తారు. మన కళ్యాణ్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ తొక్కేశారు, తనేమో చిరాకు దొబ్బి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనూజని తొక్కుతున్నాను, తను కూడా చిరాకు దొబ్బి బయటికి వెళ్ళిపోయిందంటే ఎవడు చూడు ఇంకా షోని. అది చివరికి అలా స్థాయికి తీసుకొచ్చి డెమాన్ పవన్ విన్ చేద్దాం అనుకుంటారేమో నాకు తెలిసి. ఖచ్చితంగా డెమాన్ పవన్ విన్నర్ అనేది ఫిక్స్ అయిపోయిందప్ప. మీరు ఆశలు అయితే పెట్టుకోవద్దు, ఫ్యాన్స్ ఎవరో హోప్స్ అయితే పెట్టుకోవద్దు దయచేసి. డెమాన్ పవన్ విన్నింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మీరు నా మాట మీద బాయ్కాట్ చేసి పడేయండి, ఒక పని అయిపోతుంది. ఓకేనా?